మన జీవితాల్లో అనేక సార్లు దేవుడిచ్చేటువంటి ప్రతిఫలము, అందును కూర్చిన వాగ్దానము, రెండింటినీ మనం బేస్ చేసుకొని వీటి ఆధారంగా అనేకసార్లు మనం దేవుని ప్రార్థించేటప్పుడు అనేకసార్లు మన ప్రార్థనల్లో దేవుడిచ్చిన వాగ్దానం ఉంటుంది, దేవుడు ఇవ్వాలనుకున్న ప్రతిఫలము ఉంటుంది, నీకు కావాల్సిన ప్రార్థన విన్నపం ఉంటుంది, దేవుడు నీకేం చేయాలనుకుంటున్నాడో ఆ యొక్క ప్రతిఫలము ఉంటుంది. బైబిల్ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారు గెన్నెసరెత్ అనే సముద్ర తీరాన, సరస్సు తీరాన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పేతురు, సీమోను అనబడినటువంటి పేతురు దోణెలు అక్కడ శుభ్రం చేసుకుంటున్నారు. వలలు శుభ్రం చేసుకుంటున్నప్పుడు యేసు ప్రభు వారు ఆ యొక్క పడవలో ఎక్కి కూర్చొని సీమోనుతో అన్నమాట, లూకాసు వార్త 5:4 ఉంటుంది, దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు వల వేయుడి అని చెప్పింది. యేసయ్య బోధించాడు, దోణిలో కూర్చొని బోధించాడు, వాగ్దానం చేశాడు. వాగ్దానం అయితే దోణిలో ఉంది, జీవితంలో వాగ్దానం ఉంది. యేసు ప్రభు వారు ఒక్కసారి జీవితంలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఇవ్వాలనుకున్న ప్రతిఫలాన్ని ఇవ్వటానికి దేవుడు చేసేటువంటి ఒక ప్రక్రియ అనేటువంటిది ఉంటుంది. ఒడ్డున వాగ్దానం ఉంది, లోతులో చేపలు ఉన్నాయి. అయితే యేసుప్రభు అన్నాడు, నేను దాచి ఉంచిన చేపలు, నీ కొరకు నేను దాచి ఉంచిన ప్రతిఫలాన్ని నువ్వు పొందుకోవాలంటే, నా వాగ్దానపు ప్రతిఫలాన్ని నువ్వు చూడాలంటే ప్రాసెస్ అనబడినటువంటి ప్రక్రియ ఉంటుంది. దెర్ ఈజ్ అ ప్రామిస్ అండ్ దెర్ ఈజ్ అ ప్రోడక్ట్. వీ ఆల్వేస్ టేక్ ద ప్రామిస్ and ask God for the product, and we often ignore the process. దేవుడు దోణిలోనికి వచ్చిన మరుక్షణము పేతురుతో చెప్పిన మాట, దోణిను లోతుకు నడిపించండి. సో ప్రాసెస్ అనేది లోతుకు తీసుకెళ్ళబడేది. దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని మార్చి ఆ ప్రతిఫలాన్ని అనుగ్రహించటానికి దేవుడు ఒక ప్రాసెస్ ద్వారా తీసుకువెళ్తాడు. ఈ ప్రాసెస్లో పడవ లోతుకు వెళ్ళే కొలది మన ఆశలు సన్నగిల్లిపోతాయి. ఒకవేళ ఒడ్డు మీద ఉంటే బహుశా దూకి ప్రాణం కాపాడుకోవచ్చు అనిపిస్తుంది. లోతుకు వెళ్ళే కొద్దీ ఒడ్డు మనకు కనపడదు, లోతుకు వెళ్ళే కొలది తీరం మనం చూడలేము, లోతుకు వెళ్ళే కొలది ఒడ్డు మీద ఉన్న బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, వాళ్ళు చేసే వాగ్దానాలు, వాళ్ళు చూపించే మంచి ప్రేమ మాటలు ఇవన్నీ దూరం అయిపోతాయి. లోతులోనికి వెళ్ళిన తర్వాత నీ మీద నీకు నమ్మకం పోతుంది. అంటే నువ్వు కాపాడుకోగలవని, లేకపోతే నీ జ్ఞానం మీద ఆధారపడటం కానీ, నీ ఆలోచన మీద ఆధారపడటం అన్నీ పోతాయి. మిగిలేది ఒక్కటే, నీ దోణిలో నీతో ఎవరున్నారో వారి మీద ఆధారపడటం తప్ప. దేవుడు ప్రాసెస్లో కూడా ఎందుకు తీసుకెళ్తాడు తెలుసా? సో దట్ దేవుడు మీద నీవు ఆధారపడి దేవుడిచ్చే ప్రతిఫలాన్ని పొందుకోవడానికి. శ్రమలు, శోధనలు, కష్టాలు ఇవన్నీ కూడా నిన్ను లోతులోనికి నడిపించేది. ఎందుకంటే నీ జ్ఞానం పైన కాకుండా దేవుని పైన ఆధారపడితే దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఎవరైతే ప్రక్రియలో స్థిరముగా నిలబడతారో వారు ప్రతిఫలాన్ని పొందుకుంటారు. ఎవరైతే ప్రాసెస్లో నిలబడతారో వాళ్ళు ప్రొడక్ట్ని పొందుకుంటారు. ప్రామిస్ నుండి ప్రొడక్ట్ పొందుకోవాలంటే ప్రాసెస్లో నిలిచి ఉండాలి. వాగ్దానము నుండి ప్రతిఫలాన్ని పొందుకోవాలంటే ప్రక్రియలో నిలిచి ఉండాలి. కొన్నిసార్లు ఈ ప్రక్రియ భయంకరమైనటువంటిది, ప్రక్రియ భయాన్ని కలిగిస్తుంది. ప్రక్రియ అంటే కొన్నిసార్లు సుత్తితో కొట్టబడతావు, వంచబడతావు, నలగొట్టబడతావు. ఇవన్నీ కూడా నీ ప్రయాణాన్ని ప్రొడక్ట్ వైపు, ప్రతిఫలం వైపు తీసుకుని వెళ్తాయి. ఎవరైతే ప్రక్రియలో నిలబడతారో, ప్రాసెస్లో నిలబడతారో ప్రతిఫలాన్ని, ప్రొడక్ట్ని పొందుకుంటారు. దేవుడు ఈ ప్రాసెస్లో దేవుడు నీతో కూడా ఉండి నడిపిస్తాడు. దేవుడు నేను విడిచిపెట్టేవాడు కాదు. ఈ ప్రాసెస్లో దేవుడు దోణిని లోతుకి నడిపించండి అని చెప్పినప్పుడు పేతురు నిన్ను వెళ్ళు అని చెప్పలా, దేవుడు పేతురుతో పాటు వెళ్ళాడు. దేవుడు నీతో ఉన్నాడు, భయపడకు, దిగులు పడకు. నువ్వు అనుభవించే ప్రతి శ్రమ, కష్టములో దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నిన్ను ప్రొడక్ట్ వైపు, ప్రతిఫలం వైపు నడిపిస్తూ ఉన్నాడు. లోతుని చూచి భయపడితే
శ్రమను చూచి భయపడితే ఇక నా అనేవారు దూరం అయిపోతున్నారు, ఆ తీరము వెంబడి లోతులోకి వెళ్ళే కొరది అని భయపడితే దేవుడు ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని, ప్రొడక్ట్ని నువ్వు మిస్ చేసుకుంటావు. దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటే దేవుడు నీ కొరకు ఏ ప్రొడక్ట్ని అయితే దాచిపెట్టాడో, నీవు పుట్టక మునిపే దేవుడు నీకు ఏ ఆశీర్వాదం అయితే, దీవెనైతే నీ కొరకు ఏర్పరిచాడో దాని వైపు నడిపించేటువంటి ప్రాసెస్లో నమ్మకంగా నిలబడు. దేవుడు నీకు తన ప్రొడక్ట్తో, తన ప్రతిఫలంతో నిన్ను తప్పకుండా తృప్తిపరుస్తాడు.